హాయ్ అండి. ఈరోజు పాలిటీలో రాజ్యాంగ రచన గురించి మనం కొన్ని ఇంపార్టెంట్ ముఖ్యమైన పాయింట్స్ అనేది తెలుసుకుందాం. ఇప్పుడు ఇతను ఏమన్నాడు అంటే అసలు భారతీయులు సొంతంగా రాజ్యాంగ రచన చేసుకోగలరా అనే ఒక క్వశ్చన్ మార్క్ వేసిండు. దాంతో మనకు నెహ్రూ రిపోర్ట్ అనేది 1928లో వచ్చింది. ఈ నెహ్రూ రిపోర్ట్ అనేది మనం రాజ్యాంగ రచన కోసం చేసినటువంటి తొలి ప్రయత్నంగా చెప్పవచ్చును. అంతేకాకుండా ఈ నెహ్రూ రిపోర్ట్ లో 19 ప్రాథమిక హక్కుల గురించి కూడా తెలిపింది. ఆ తర్వాత ఎంఎన్ రాయ్ అనే అతడు 1934 సంవత్సరంలో రాజ్యాంగ పరిషత్ గురించి మొదటిసారిగా ప్రస్తావించిన వ్యక్తి అని తెలుసుకోవచ్చు. అంతేకాకుండా 1935 సంవత్సరంలో ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ అనేది రాజ్యాంగ రచించడం కోసం రాజ్యాంగ పరిషత్ ఏర్పాటు చేయాలని డిమాండ్ చేసింది. 1938 సంవత్సరంలో గాంధీజీ ఐఎన్సీ తరపున భారత్ కు ఒక రాజ్యాంగం అనేది ఖచ్చితంగా తయారు చేయాలి, దానికోసం రాజ్యాంగ పరిషత్ అనేది ఏర్పాటు చేయాలి, దాన్ని వయోజనులు ఎన్నుకోవాలి అని డిమాండ్ చేసిండు. ఆ తర్వాత 1940 సంవత్సరంలో బ్రిటిష్ ఇండియా గవర్నర్ జనరల్ గా ఉన్నటువంటి లార్డ్ లినిత్గో ఆగస్టు ఆఫర్ ద్వారా రాజ్యాంగ పరిషత్ ఏర్పాటును అంగీకరించిండు. దానికోసం ఏం చేసిండు అంటే 1942 సంవత్సరంలో సర్ స్టాఫర్డ్ క్రిప్స్ ను బ్రిటిష్ ప్రభుత్వం అనేది భారత్ కు పంపింది. ఆ తర్వాత క్రిప్స్ ప్రతిపాదనను ముస్లిం లీగ్ అనేది తిరస్కరించి భారతదేశాన్ని 2 స్వతంత్ర దేశాలుగా విభజించి 2 దేశాలకు 2 వేరు రాజ్యాంగ పరిషత్తును ఏర్పాటు చేయాలని కోరింది. కానీ క్రిప్స్ కూడా దీనికి అంగీకరించలేదు. అయితే రాజ్యాంగ రచనలో క్రిప్స్ ప్రతిపాదనను ముస్లిం లీగ్ అంగీకరించదు. దాంతో కేబినెట్ మిషన్ ప్లాన్ ను ఏర్పాటు చేస్తారు. ఈ కేబినెట్ మిషన్ ప్లాన్ ను 1945లో ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఈ కేబినెట్ మిషన్ అనేది 2 వేరు రాజ్యాంగ పరిషత్తుల ఏర్పాటును తిరస్కరిస్తుంది. చివరికి ఏం చేస్తుంది అంటే ముస్లిం లీగ్ ను ఒప్పించి రాజ్యాంగ పరిషత్ అనేది ఏర్పాటు చేస్తుంది. ఈ కేబినెట్ మిషన్ ప్లాన్ సూచనలను అనుసరించి 1946 నవంబర్లో రాజ్యాంగ పరిషత్ అనేది ఏర్పాటు చేయడం జరుగుతుంది. అప్పుడు రాజ్యాంగ పరిషత్లోని పూర్తి సభ్యుల సంఖ్య ఎంత అంటే 389. బ్రిటిష్ ఇండియా నుండి సభ్యులు 296, ఇందులో స్టేట్స్ నుండి 292, ప్రావిన్సుల నుండి 4, మొత్తం స్వతంత్ర రాజ్యాల నుండి సభ్యులు వచ్చేసి 93. ఇందులో ఎన్నికైన మహిళా సభ్యుల సంఖ్య ఎంత అంటే 15. ప్రతి ప్రావిన్స్ అనేది స్వతంత్ర రాజ్యాల నుండి జనాభా ప్రాతిపదికన సీట్లను కేటాయించారు. అంటే ఒక 10 లక్షల జనాభాకు ఒక సీట్ను కేటాయించడం జరిగింది. తర్వాత బ్రిటిష్ ప్రావిన్సులలో సీట్లను జనాభా ప్రాతిపదికనే ముస్లింలు, సిక్కులు జనరల్ గా కేటాయించిండ్రు. ఆ తర్వాత భారత స్వాతంత్ర చట్టము 1947 తర్వాత రాజ్యాంగ పరిషత్తుకు చట్టభద్రత అనేది కల్పించడం జరుగుతుంది. అంటే ఫస్ట్ రాజ్యాంగ పరిషత్తుకు పాక్షికంగా ఎన్నుకోబడిన అండ్ పాక్షికంగా నామినేట్ చేయబడిన సభ్యులతో ఏర్పడింది. తర్వాత రాజ్యాంగ పరిషత్తుకు ఎన్నికలు అనేటివి 1946 జూలై, ఆగస్టులలో జరిగాయి. అప్పుడు ఈ ఎన్నికల్లో ఐఎన్సీ గెలిచిన సీట్లు 208, ముస్లిం లీగ్ 73 సీట్లు గెలుస్తుంది. ఇంకా చిన్న మరియు స్వతంత్ర పార్టీలు అనేటివి 15 సీట్స్ అనేటివి గెలుచుకున్నాయి. తర్వాత స్వతంత్ర రాజ్యాలకు కేటాయించిన 93 సీట్లు వారు నామినేట్ చేయకుండా రాజ్యాంగ పరిషత్కు అనేది దూరంగా ఉన్నారు. ఇందులో అన్ని వర్గాలు, ఎస్సీలు, ఎస్టీలు, మహిళలు, ముస్లింలు, హిందువులు, సిక్కులకు స్థానం అనేది కల్పించారు. కానీ గాంధీజీ మాత్రం రాజ్యాంగ పరిషత్లో లేరు. రాజ్యాంగ పరిషత్కు మనకు 1946 జూలై, ఆగస్టులలో ఎన్నికలు జరిగాయని చెప్పుకున్నాం కదా. ఇప్పుడు రాజ్యాంగ పరిషత్ యొక్క మొదటి సమావేశం అనేది డిసెంబర్ 9, 1946లో జరిగింది. ఎక్కడ జరిగింది? పార్లమెంటు సెంట్రల్ హాల్లో జరిగింది. ఈ సమావేశాన్ని ముస్లిం లీగ్ అనేది బహిష్కరించింది. ఈ మీటింగ్ హాజరైన సభ్యుల సంఖ్య ఎంత అంటే 211. ఇప్పుడు ఈ మీటింగ్ కు అధ్యక్షుడు ఉండాలి కదా, కాబట్టి పెంచి సాంప్రదాయాన్ని అనుసరించి సచ్చిదానంద సిన్హాను తాత్కాలిక అధ్యక్షుడిగా, ఫ్రాంక్ ఆంథోనీని ఉపాధ్యక్షుడిగా ఎన్నుకున్నారు. ఆ తర్వాత 1946 డిసెంబర్ 11న జేబీ కృపలాని సిఫారసు మేరకు డాక్టర్ బాబు రాజేంద్ర ప్రసాద్ ని శాశ్వత అధ్యక్షుడిగా ఎన్నుకున్నారు. అంతేకాకుండా ఎస్సి ముఖర్జీ, వీటి కృష్ణమాచార్యులను ఉపాధ్యక్షులుగా ఎన్నుకున్నారు. మరియు రాజ్యాంగ పరిషత్ యొక్క ముఖ్య సలహాదారుడిగా బెనగల్ నరసింహారావుని నియమించారు. ఇవన్నీ చాలా ఇంపార్టెంట్ పాయింట్స్ అండి, గుర్తుపెట్టుకోండి. డిసెంబర్ 13, 1946న నెహ్రూ
ఎనిమిది అంశాలతో కూడినటువంటి ఆశయాల తీర్మానాన్ని అసెంబ్లీలో ప్రతిపాదించాడు. ఈ తీర్మానం అనేది ఎప్పుడు ఆమోదించబడింది అంటే జనవరి 22, 1947 ఏకగ్రీవంగా ఆమోదం అనేది పొందుతుంది. ఆ తర్వాత 1947 ఆగస్టు 15 స్వాతంత్రం వచ్చిన తర్వాత దూరంగా ఉన్నటువంటి సంస్థానాలన్నీ మళ్ళీ రాజ్యాంగ పరిషత్తులో చేరాయి. అప్పుడు రాజ్యాంగ పరిషత్కు రాజ్యాంగాన్ని తయారు చేసుకునే అధికారం అనేది బ్రిటిష్ చట్టాలలో వేడినైన సవరణ చేసే అధికారం అనేది పొందింది. ఇప్పుడు రాజ్యాంగ పరిషత్ అనేది చట్టసభగా కూడా విధులు అనేది చేపట్టడం జరిగింది. ఇప్పుడు రాజ్యాంగ పరిషత్ అధ్యక్షుడు డాక్టర్ రాజేంద్ర ప్రసాద్, చట్టసభగా అధ్యక్షుడు వచ్చేసి జీవి మౌలాంకర్. ముస్లిం లీగ్ సభ్యులు రాజ్యాంగ పరిషత్ నుండి విరమించుకోవడంతో సభ్యుల సంఖ్య అనేది 389 నుండి 299కి పడిపోయింది. ఇప్పుడు ఇండియా ప్రావిన్స్ నుండి 296 ఉండే కదా ఇప్పుడు 229 అయింది. స్వదేశీ సంస్థానాల నుండి 93 అంటే అది 70 అయింది. అంటే మొత్తం 389 నుండి 299 సభ్యుల సంఖ్యగా మారిపోయింది. ఇప్పుడు రాజ్యాంగ పరిషత్తుకు 1949 మేలో కామన్వెల్త్ కూటమిలో భారత్ సభ్యత్వాన్ని పొందింది. అండి ఇండియన్ పాలిటీ రాజ్యాంగ రచనలో ఇది 4th పార్ట్ అండి. అన్ని పార్ట్స్ అన్నీ చూడండి. మొత్తం రాజ్యాంగ రచన మీరు వేరే చదువుకోవాల్సిన అవసరం లేదు. ఈ పాయింట్స్ అన్నీ చదువుకుంటే మీకు పూర్తిగా మార్క్స్ అన్నీ కవర్ అవుతాయి. రాజ్యాంగ పరిషత్తులో 22 కమిటీలు అనేది ఏర్పాటు చేయడం జరిగింది. రాజ్యాంగ పరిషత్తు 1947 జూలై 22వ తేదీన జాతీయ జెండాను ఆమోదించింది. అలాగనే 1950 జనవరి 24వ తేదీన జాతీయ గీతాన్ని మరియు జాతీయ గేయాలను ఆమోదించింది. ఇదే రోజు రాజేంద్ర ప్రసాద్ రాష్ట్రపతిగా నియమించబడ్డాడు. రాజ్యాంగ పరిషత్తులో 22 కమిటీలను ఏర్పాటు చేశారని చెప్పాను కదా. అందులో డ్రాఫ్టింగ్ కమిటీ అనేది 1947 ఆగస్టు 29న నియమించారు. ఈ డ్రాఫ్టింగ్ కమిటీలో 1+6 మంది సభ్యులు అనేది ఉంటారు. అందులో చైర్మన్ వచ్చేసి డాక్టర్ బిఆర్ అంబేద్కర్, గోపాలస్వామి అయ్యంగర్ సభ్యుడు, అల్లాడి కృష్ణస్వామి అయ్యర్ సభ్యుడు, కేఎం మున్షి, మహమ్మద్ సయ్యద్ షాదుల్లా, బిఎల్ మిత్తల్. ఇతను అనారోగ్యానికి గురి కావడంతో ఎన్ మాధవరావును, అలాగనే డిబి ఖైతాన్ ఇతను 1948లో చనిపోవడంతో టిటి కృష్ణమాచారిని సభ్యులుగా నియమించారు. రాజ్యాంగ పరిషత్తు ముఖ్యమైన కమిటీలు వచ్చేసి తెలుసుకుందాం. ఫస్ట్ కేంద్ర ప్రభుత్వ అధికారాల కమిటీ, ఇంకొకటి కేంద్ర రాజ్యాంగ విధాన కమిటీ, రాష్ట్రాల కమిటీ, రాజ్యాంగ పరిశీలన ప్రత్యేక కమిటీ. వీటన్నిటికీ నెహ్రూ అధ్యక్షుడిగా పనిచేస్తాడు. ఆ తర్వాత ప్రాథమిక హక్కుల సలహా కమిటీ, అల్పసంఖ్యాక వర్గాల సలహా కమిటీ, రాజ్యాంగ విధాన కమిటీ, రాష్ట్రాల అధికారాల సలహా కమిటీ, షెడ్యూల్ జాతులు, షెడ్యూల్ తెగల హక్కుల సలహా కమిటీ. వీటన్నిటికీ సర్దార్ వల్లభాయ్ పటేల్ అధ్యక్షుడు. మిగిలిన విధాన నిబంధనల కమిటీ, స్టీరింగ్ కమిటీ, ఆర్థిక అండ్ స్టాఫ్ కమిటీ, జాతీయ పతాక తాత్కాలిక కమిటీ. వీటన్నిటికీ అధ్యక్షుడు వచ్చేసి డాక్టర్ బాబు రాజేంద్ర ప్రసాద్. వీటితో పాటు ఇంకా హౌస్ కమిటీ, చీఫ్ కమిషనర్ ప్రాంతాల కమిటీ. ఈ రెండింటికి వచ్చేసి బి పట్టాభి సీతారామయ్య అధ్యక్షుడిగా ఉన్నారు. ఇక డ్రాఫ్టింగ్ కమిటీ అంటే ముసాయిదా రాజ్యాంగ రచనా కమిటీ. దీనికి అధ్యక్షుడు వచ్చేసి బిఆర్ అంబేద్కర్. అలాగనే ప్రాథమిక హక్కుల ఉప కమిటీ, దీనికి వచ్చేసి జేబీ కృపలాని. అలాగనే భాషా ప్రయుక్త రాష్ట్రాల కమిటీ, దీనికి వచ్చేసి ఎస్కే తార్ అధ్యక్షుడిగా ఉన్నాడు. అంటే మనం రాజ్యాంగ పరిషత్ నుండి ఏర్పడిన అతిపెద్ద కమిటీ ఏది అన్నప్పుడు సలహా కమిటీ అని తెలుసుకోవాలి. దీనికి అధ్యక్షుడు వచ్చేసి చైర్మన్ వచ్చేసి సర్దార్ వల్లభాయ్ పటేల్. ఇందులో మొత్తం సభ్యుల సంఖ్య ఎంత అంటే 54 ప్లస్ ఒక చైర్మన్ అనేవాడు ఉంటాడు. మళ్ళీ మైనారిటీ ఉప కమిటీ ఉంటుంది. దీనికి వచ్చేసి ఎస్డి ముఖర్జీ చైర్మన్గా ఉంటాడు. తర్వాత రాజ్యాంగ పరిషత్ విధుల కమిటీ ఉంటుంది. దీనికి జీవి మౌలాంకర్ అధ్యక్షుడు. ఈశాన్య రాష్ట్రాల ఉప కమిటీ, దీనికి వచ్చేసి అధ్యక్షుడు గోపీనాథ్. ప్రత్యేక ప్రాంతాల కమిటీ, దీనికి వచ్చేసి హాయ్ అండి. పాలిటీలో మనం రాజ్యాంగ రచన గురించి తెలుసుకుంటున్నాం. ఇది పార్ట్ 5 వీడియో అండి. అయితే మనం ఇంతకు ముందున్న వీడియోలో పార్ట్ 4లో రాజ్యాంగ పరిషత్లోని కమిటీల గురించి తెలుసుకుంటున్నాం కదా. అందులో ఇప్పుడు హౌస్ కమిటీ అలాగనే చీఫ్ కమిషనర్ ప్రాంతాల కమిటీ, ఈ రెండింటికి కలిపి చైర్మన్ వచ్చేసి బి పట్టాభి సీతారామయ్య. అలాగనే డ్రాఫ్టింగ్ కమిటీ ముసాయిదా రాజ్యాంగ రచన కమిటీ, దీని అధ్యక్షుడు వచ్చేసి డాక్టర్ బిఆర్ అంబేద్కర్. ప్రాథమిక హక్కుల ఉప కమిటీకి జేబీ కృపలాని. భాషా ప్రయుక్త రాష్ట్రాల కమిటీకి అధ్యక్షుడు ఎస్కే తార్. అలాగనే రాజ్యాంగ పరిషత్ నుండి ఏర్పడినటువంటి అతిపెద్ద కమిటీ ఏది అంటే సలహా కమిటీ. దీనికి చైర్మన్ వచ్చేసి సర్దార్ వల్లభాయ్ పటేల్. ఇందులో సభ్యులు మొత్తం 54 ప్లస్ ఒక చైర్మన్.
అలాగనే మైనారిటీ ఉప కమిటీకి హెచ్డి ముఖర్జీ అధ్యక్షుడు. రాజ్యాంగ పరిషత్ విధుల కమిటీకి జీవి మౌలాంకర్. ఈశాన్య రాష్ట్రాల ఉప కమిటీకి గోపీనాథ్. ప్రత్యేక ప్రాంతాల కమిటీకి అధ్యక్షుడు ఏవి టక్కర్. రాజ్యాంగ పరిషత్ అనేది భారత రాజ్యాంగాన్ని ఆమోదించిన తేదీ ఎప్పుడు అంటే 1949 నవంబర్ 26. రాజ్యాంగము ఆమోదం పొందిన వెంటనే అమల్లోకి వచ్చిన అంశాలు ఏవి అంటే పౌరసత్వము, ఎన్నికలు, తాత్కాలిక పార్లమెంటు. ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్ అండి, గుర్తుపెట్టుకోండి. 1952 ఏప్రిల్ 17 వరకు రాజ్యాంగ పరిషత్ అనేది తాత్కాలిక పార్లమెంటుగా పనిచేసింది. రాజ్యాంగం అనేది పూర్తి స్థాయిలో అమల్లోకి వచ్చింది ఎప్పుడు అంటే 1950 జనవరి 26న. రాజ్యాంగ పరిషత్ చిట్ట చివరి సమావేశం ఎప్పుడు జరిగింది అంటే 1950 జనవరి 24న. మరి రాజ్యాంగ పరిషత్ యొక్క మొదటి సమావేశం ఎప్పుడు జరిగిందో ప్లీజ్ కామెంట్ చేయండి. అలాగనే రాజ్యాంగంలో ఉన్న ఆర్టికల్స్ మొత్తం ఎన్ని అంటే మన రాజ్యాంగ పరిషత్ రాజ్యాంగంను ఆమోదించింది కదా, అప్పుడు ఉన్న ఆర్టికల్స్ ఎన్ని అంటే 395, షెడ్యూల్స్ వచ్చేసి 8, భాగాలు వచ్చేసి 22. భారత రాజ్యాంగం యొక్క గుర్తు ఏనుగు. భారత రాజ్యాంగాన్ని రాసిన వ్యక్తి ప్రేమ్ బిహారీ నరైన్ రైజేడా. ఇండియా రాజ్యాంగ రచన కాలం 2 years 11 నెలల 18 రోజులు. అలాగే అమెరికా రాజ్యాంగంలో ఎన్ని ఉన్నాయి అంటే 7 ఆర్టికల్స్ అనేటివి ఉన్నాయి. వీళ్ళు ఎన్ని రోజులలో రాజ్యాంగాన్ని రాసుకున్నారు అంటే 4 నెలల కంటే తక్కువ సమయం. కెనడా వచ్చేసి 147 ఆర్టికల్స్ అనేటివి ఉన్నాయి. వీరికి 2 సంవత్సరాల 2 years 6 months అనేది పట్టింది. అలాగనే ఆస్ట్రేలియాలో ఎన్ని ఉన్నాయి అంటే రాజ్యాంగంలో 128, వీళ్ళకి 9 years అనేది పట్టింది. అండి రాజ్యాంగ రచనలో రాజ్యాంగ పరిషత్లోని మహిళల సంఖ్య అనేది ఎగ్జామ్లో అడుగుతారు. ఒకసారి గ్రూప్ 1 ఎగ్జామ్లో కూడా అడిగిండ్రు, ఇవి కూడా గుర్తుంచుకోండి. 15 మెంబర్స్ ఎవరెవరు అంటే హంసా మెహతా, సుచేత కృపలాని, సరోజి నాయుడు, రాజ్కుమారి అమృత్ కౌర్, విజయలక్ష్మి పండిత్, దుర్గాబాయి దేశ్ముఖ్, పూర్ణిమా బెనర్జీ, రేణుకా రే, లీలా రే, కమలా చౌదరి, మాలతీ చౌదరి, అమ్ము స్వామినాథన్, అన్ని మస్కరిన్, బేగం అజద్ రసూల్, దక్షియాని వేలముద్రన్. భారత్లో పట్టభద్రురాలైన మొదటి దళిత మహిళ ఈమె. భారత్లో పట్టభద్రురాలైనటువంటి మొట్టమొదటి దళిత మహిళ ఎవరు అంటే దక్షిణాని వేలముద్రన్.